హాయ్ హలో నమస్తే. సో సాడ్ అండ్ షాకింగ్ అండ్ డిస్గస్టింగ్ కామెంట్స్ ఏంటంటే, డిస్గస్టింగ్ పోస్ట్ ఇది. ఏంది డిస్గస్టింగ్ పోస్ట్? విద్యార్థులు తమ భవిష్యత్తు కోసం జంతర్ మంతర్లో కూర్చొని ప్రాణాలు అర్పించి ఎక్కడెక్కడో రాష్ట్రాల నుంచి విద్యార్థులు, ఆడపిల్లలండి, సిగ్గుమోతుందనం చూస్తే ఆడపిల్లలు ఎక్కడెక్కడి నుంచి, హైదరాబాద్ నుంచి, ఇక్కడి నుంచి పరిగెత్తుకుంటూ నడుకుంటూ తల్లి పిల్లని పట్టుకొని అక్కడ విద్యార్థులు వాళ్ళ భవిష్యత్తుల కోసం కొట్లాడుతుంటే యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ వాళ్ళు ఏం పోస్ట్ చేశారు చూడండి. యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ ఏం పోస్ట్ చేసింది చూడండి. చదువుతున్నాను. డియర్ స్టూడెంట్స్ అండ్ ఫ్యాకల్టీ, యువర్ సేఫ్టీ మ్యాటర్ టు అస్. ఏం సేఫ్టీ? నీ ఢిల్లీ యూనివర్సిటీలో నీ సేఫ్టీ మ్యాటర్స్. వాళ్ళు ఏంటి సేఫ్టీ? ఫిజికల్ సేఫ్టీ గురించి మాట్లాడుతున్నాం. వాళ్ళ భవిష్యత్తు నాశనం అవుతుందండి, పేపర్ లీక్లు అవుతున్నాయని చెప్పేసి వాళ్ళు అక్కడ కొట్లాడుతుంటే గవర్నమెంట్తో, ఇతను ఏమని రాసినాడు? యువర్ సేఫ్టీ మ్యాటర్ టు అస్. ఏం సేఫ్టీ గురించి మాట్లాడుతాను? భయపెడుతున్నాడు. మీ ఉద్యోగాలు తీసేస్తాం, టీచర్ ఇస్తాం, భయపెడుతున్నారు వీళ్ళు. ప్లీజ్ నోట్ దట్ ఎనీ అన్లాఫుల్ అసెంబ్లీస్ ఆర్ డెమాన్స్ట్రేట్స్ అట్ జంతర్ మంతర్, న్యూ ఢిల్లీ, విచ్ ఆర్ స్ట్రిక్ట్లీ రెగ్యులేటెడ్ యాజ్ పర్ ది డైరెక్టివ్స్ ఆఫ్ ది ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా మే ఇన్వైట్ లీగల్ యాక్షన్. జంతర్ మంతర్లో అన్లాఫుల్ యాక్టివిటీస్ కానీ, అన్లాఫుల్ అసెంబ్లీ కానీ, డెమాన్స్ట్రేషన్ కానీ జరిగితే పోలీసులు ఆల్రెడీ అక్కడ ఉన్నారు. ప్రభుత్వం ఆల్రెడీ రెస్పాండ్ అయింది. ప్రైమ్ మినిస్టర్ గారు ఆల్రెడీ రెస్పాండ్ అయ్యారు. మంత్రులు చర్చలకు పిలుస్తున్నారు. ఎంత జరిగితే యూనివర్సిటీ ఆఫ్టర్ దిస్ నథింగ్ టు డూ విత్ యూనివర్సిటీ, రైట్? ప్రధానమంత్రి ఇన్వాల్వ్ అయ్యి ఉంటే దీంట్లో ఆయన అర్ధరాత్రి మీ వీడియో పెడితే యూనివర్సిటీ వాళ్ళు అంటున్నారు మీరు జంతర్ మంతర్లో ఉండటం అన్యాయం, ఏమంటారు, ఇల్లీగల్ అని చెప్పి పోస్ట్ చేస్తారండి యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ వాళ్ళు. చూడండి. సో కామెంట్లు చదువుతా, చాలా పెద్ద పెద్ద కామెంట్లు చదువుతా. సచ్ యాక్టివిటీస్ కెన్ ఆల్సో పోజ్ సీరియస్ రిస్క్ టు స్టూడెంట్స్ పర్సనల్ సేఫ్టీ అండ్ సిగ్నిఫికెంట్లీ ఇంపాక్ట్ దేర్ అకాడమిక్ ప్రోగ్రెస్ అండ్ ప్రొఫెషనల్ ఆపర్చునిటీస్. స్టూడెంట్స్ కంటే అది మీకు చాలా ప్రాబ్లమాటిక్గా అవుతాయి, మీ ప్రొఫెషనల్ ఆపర్చునిటీస్ తగ్గుతాయి అన్నారట. ఓకే. అకార్డింగ్లీ ఆల్ ది స్టూడెంట్స్ ఆర్ అర్జ్డ్ టు స్టే అవే ఫ్రమ్ జంతర్ మంతర్ పోస్ట్ నుంచి ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ అంటే షుడ్ స్టే అన్నమాట. దాంట్లో పార్టిసిపేట్ చేయకూడదట. ఓకే. అండ్ టు ప్రైటరైజ్ దేర్ సేఫ్టీ అండ్ కంప్లైంట్స్ విత్ ద లా. ఫర్దర్ మోర్ యూ ఆర్ అడ్వైజ్ టు ఎక్సర్సైజ్ కాషన్ against a significant amount of fake and misleading content is being created and circulated to fuel the situation. ఫేక్ క్రియేట్ చేస్తున్నారు అది ఇది అని చెప్పి అది పోస్ట్. ఏమంటే డైరెక్ట్గా ప్రధానమంత్రి సీన్లో ఉన్నాడు. నిన్న వ్యాంగ్చుక్ దగ్గరికి వెళ్ళి ఇద్దరు మినిస్టర్లు, కేంద్ర మంత్రులు వెళ్ళి స్టూడెంట్స్ చేసేదాన్ని మేము అర్థం చేసుకున్నాము, వాళ్ళ బాధను అర్థం చేసుకున్నాము, వాళ్ళ ఎమోషన్స్ని అర్థం చేసుకున్నాము, వాళ్ళు పెట్టిన కేసులు కూడా తీసేస్తాము, నువ్వు నిరాహార దీక్షని విరమించుకోమంటే విరమించుకున్నాడు ఆయన. మినిస్టర్లో ఇన్వాల్వ్ అయితే ఢిల్లీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎవరండి? వై దిస్ ఢిల్లీ యూనివర్సిటీ వీసీఆర్ సంబడి ఆఫీస్ పర్సన్ సంబడి ఈస్ ఢిల్లీ యూనివర్సిటీ పీపుల్ వాళ్ళు పోస్ట్ చేస్తున్నారేంటి? నాకైతే అర్థం కాల. ఓకే. వాళ్ళు భయపెడుతున్నారు, గవర్నమెంటే భయపెడతలేదు. అందుకని కింద కొన్ని కామెంట్లు చూస్తే షాకింగ్ కామెంట్లు చూపిస్తున్నా మీకు. ఢిల్లీ యూనివర్సిటీ మీరు చూడండి, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ వాళ్ళు పోస్ట్ చేశారు, దాని కింద కామెంట్లు చదువుతున్నా. బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు యూనివర్సిటీని, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని హైజాక్ చేశారని రాహుల్ గాంధీ ఇదే ఏ తారీఖు ఎప్పుడు చెప్తాడండి, అది కింద కామెంట్లో పోస్ట్ చేశారనమాట. రాహుల్ గాంధీ గతంలో ఆ డేటు 2024 జూన్ 20 2024 తారీఖున రాహుల్ గాంధీ ఒక స్టేట్మెంట్ చేశాడు. ఎడ్యుకేషనల్ యూనివర్సిటీస్ మొత్తాన్ని బీజేపీ ఆర్ఎస్ఎస్లు హైజాక్ చేశారని ఒక డైరెక్ట్గా న్యూస్ పేపర్ క్లిప్ని పోస్ట్ చేశారు కింద. అంతే కదా, నీకెందుకు అవతలకు ప్రధానమంత్రి ఇన్వాల్వ్ అయ్యి చర్చలు జరుగుతుంటే యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ వాళ్ళు పోస్ట్ చేయటం అంటే ఇది కింద ఇంకొక అతను పోస్ట్. ఈ పోస్ట్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఢిల్లీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ని రిమూవ్ చేసేయండి, స్టూడెంట్స్ని బెదిరిస్తున్నాడు అని చెప్పి పోస్ట్ చేశారు కింద. ఇంకొకటి, సిగ్గుండాలి నీకు, ఇంకొక పోస్ట్, సిగ్గుండాలి మీరు బ్రిటిష్ వాళ్ళ కంటే దారుణమైనటువంటి వాళ్ళు అని ఇంకొక అతను పోస్ట్ చేశాడు. ఇంకొక అతను, నాకు అర్థం కాలేదు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషను స్టూడెంట్స్ని కాన్స్టిట్యూషనల్ రైట్స్ని ఎక్సర్సైజ్ చేయమని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అడుగుతుంది, సేఫ్టీ గురించి మాట్లాడుతుంది,
అది అడగాల్సింది దేశము, మంత్రులు, పోలీసులు, వ్యవస్థలు కదా, యూనివర్సిటీకి నీకెందుకు స్వామి అని చెప్పేసి పోస్ట్ చేశారు. ఓకే. మాకిప్పుడు ఏం తెలిసిందండి, ఏమర్థమైందంటే స్టూడెంట్స్ యూనివర్సిటీలు స్టూడెంట్స్ని పాఠాలు చెప్పకుండా బెదిరిస్తున్నారు అని ఇంకొక అతను పోస్ట్. సరే, చాలా ఉన్నాయి, కొన్ని వందల పోస్టులని. జస్ట్ మీకు నక్షల్లో చెప్తాను అక్కడ యూనివర్సిటీలో ఏం జరిగింది అనేది. ఇది ఇతను అపోజిషన్ నాయకుడు, అతను ఏం పోస్ట్ చేసి, లీడర్ ఆఫ్ అపోజిషన్, హౌ డేర్ యూ థ్రెటన్ స్టూడెంట్స్ ఫర్ ఎక్సర్సైజింగ్ దర్ అకాడమిక్ రైట్స్, డెమోక్రటిక్ రైట్స్, ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళ యొక్క హక్కుల్ని కోసం వాళ్ళు కొట్లాడుకుంటే బెదిరిస్తావు, నీకు ఎంత ధైర్యం అని చెప్పి లీడర్ ఆఫ్ అపోజిషన్ పోస్ట్ చేశారు దాన్ని. ప్లీజ్ నోట్, యు ఆర్ ది వన్స్ దట్ విల్ బీ హ్యావ్ అకౌంటబుల్ అండ్ ద టైం కోసం, ఆ సమయం వచ్చినప్పుడు నువ్వే దానికి సమాధానం చెప్తే గుర్తుపెట్టుకో అని చెప్పి బెదిరించారు. ఇది లీడర్ ఆఫ్ అపోజిషన్. గతంలో ఎలక్షన్ కమిషన్ కూడా నేను కనుక అధికారంలో వస్తే వెంటబడి ఎక్కడ దాక్కున్నా బయటకు లాక్కొస్తా అన్నాడు కదా అతను. నువ్వు ఎక్కడైనా దాక్కు, బయటకు లాక్కొచ్చేస్తా ఎలక్షన్ కమిషన్ అన్నాడు కదా. ఇప్పుడు ఢిల్లీ యూనివర్సిటీకి అదే పోస్ట్ చేశాడు. రిమెంబర్ దట్ యూ విల్ బి అకౌంటబుల్ వెన్ ద టైం కమ్స్ అని ఇతను పోస్ట్ చేశాడు, లీడర్ ఆఫ్ అపోజిషన్. నాకు ఒకటైతే అర్థమైంది. ఓకే. ఇంకా చాలా వీడియోలు కూడా తిరుగుతూ ఉన్నాయి. నేను మీకు కొన్ని చూపిస్తున్నాను. ఇది చూడండి, వందలు జరుగుతున్నాయి. కానీ మనం ఎన్ని జరిగినా మనం ఏం చేయాలి? ఇవన్నీ ఏదో దాని గురించి మాట్లాడేదాన్ని, వేస్ట్, దాని సంగతి వదిలేదు. మోడీ గారిని మిమిక్రీ చేస్తే ఒక స్టూడెంట్, ఇది చూడండి, మోడీ గారు మాట్లాడినట్టే ఉంది కదా, మోడీ గారు మాట్లాడినట్టే ఉంది. నేను కూడా మోడీ గారు మాట్లాడుతున్నారు ఏందనుకున్నా, ఒక స్టూడెంట్ మాట్లాడు, స్టూడెంట్ మిమిక్రీ చేస్తుంది. ఒక స్టూడెంట్ ఎగ్జాక్ట్గా మోడీ గారి లాగా మిమిక్రీ చేసి ప్రసంగం ఇచ్చాడు అనమాట. అది బాగా సోషల్ మీడియాలో తిరుగుతుంది అది. ఓకే, ఇంకొన్ని చూపిద్దాం. మోడీ కాట్ రీడింగ్ టెలిప్రాంప్టర్. ఇది చూడండి, నిన్న నైట్ మోడీ గారు ఒక వీడియో రిలీజ్ చేశారు కదా, ఆ పిఆర్ టీం వాళ్ళు సరిగ్గా ప్లాన్ చేయలేదు, బాగా జూమ్ చేసి చూస్తే వెనక టెలిప్రాంప్టర్తో చదువుతున్నాడు. అక్కడ ఎదురుగున్న స్క్రీన్, టెలిప్రాంప్టర్ స్క్రీన్ ఉంది, దాన్ని చూసి చదువుతున్నాడు మోడీ గారు అని చెప్పేసి ఒక డాక్టర్ రాజన్ అనే వ్యక్తి ఇది పోస్ట్ చేశాడు. డాక్టర్ రంజన్ అనే వ్యక్తి పోస్ట్ చేశాడు ఎక్స్లో. ఓకే, ఇంకొకటి, ఇదిగో ఒక చూడండి, ఈ బ్యూటిఫుల్గా ఒక స్టూడెంట్, ఇది ఇతను కూలి పని చేసుకునేవాడు, నా కోసం విద్యార్థులు కష్టపడుతున్నారు ఢిల్లీలో అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర నుంచి అక్కడక్కడ 5,000 రూపాయల చందాలు కలెక్ట్ చేసి ఆ జంతర్ మంతర్కి వెళ్ళే స్టూడెంట్స్కి డొనేట్ చేశారట. విద్యార్థులు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులు డొనేట్ చేశారని చెప్తున్నాము. డొనేట్ చేశారట అమౌంట్ విద్యార్థుల కోసం. ఓకే, ఇతను ఎవరు? ఆస్ట్రేలియా నుంచి వచ్చాడు. ఇది ఇతను చూడండి, ఆస్ట్రేలియా నుంచి వచ్చాడు ఇతను. ఇది మన హైదరాబాద్ అమ్మాయి, ఒక హైదరాబాద్ అమ్మాయి, నేను మా అమ్మ నాన్నలకు చెప్పకుండా నేను వెళ్ళిపోతున్నాను ఇప్పుడు అని నేను ఒక వీడియో చూపించాను కదా. ఆ అమ్మాయి, మేము మా అమ్మ నాన్నకు చెప్పలేదు, బయటికి వెళ్ళి వస్తానని చెప్పేసి నేను వెళ్ళిపోతున్నాను, ఢిల్లీ వెళ్తాను, నాకు ఎన్ని కష్టాలైనా సరే స్టూడెంట్స్లో పాల్గొంటానని ఒక తెలంగాణ అమ్మాయి తెలంగాణ వాళ్ళల్లో ఉద్యమం అనేది ఉవ్వెత్తున లేచిపోతూ ఉండేది తెలంగాణ పిల్లల్లో. ఓకే, నేను ప్రతిసారి ఆంధ్రప్రదేశ్ని హ్యూమిలియేట్ చేయాలని నాకు ఉద్దేశం ఉండదు, మిమ్మల్ని చైతన్యపరచాలని నా ఉద్దేశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో యొక్క ప్రజలకి మీకు మేము చైతన్యపరచడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఓకే, ఎందుకంటే ఇప్పుడు కేంద్రంలో ఇంత పెద్ద చర్చ జరుగుతుంటే మన ఆంధ్రప్రదేశ్ నుంచి మాట్లాడటానికి ప్రస్తుతానికి కాక్రోచ్ జనతా పార్టీ తరపున మేము ధర్నా చేస్తాము అని
కమ్యూనిస్టులు, ఎస్ఎఫ్ఐ పిల్లలు, అక్కడక్కడ దళిత సంఘాలు మ్యాక్సిమం 10-15 మంది మాత్రమే తిరుగుతున్నారు అక్కడ. ఎందుకు తిరుగుతున్నారు? వాళ్ళందరూ స్వచ్ఛందంగా వచ్చారు. ఒకవేళ ధర్నాలు చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఢిల్లీలో ధర్నా జరుగుతుంది. నేనెందుకు ఇద్దరు ఒకరు మా వైపుకి రావాలి. వైసీపీ అయినా, టీడీపీ అయినా కంప్లీట్‌గా ఇండియా బ్లాక్‌కు రండి అని రోజు నేను రిక్వెస్ట్ చేస్తున్నా. వాళ్ళు నన్ను ద్వేషిస్తారు ఐ నో దట్ దే హేట్ మీ. ఇద్దరు చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారు దే హేట్ మీ. బట్ నాకు వాళ్ళు తిట్టుకొని ఏం చేస్తాను, బట్ నేను సాక్రిఫైస్ చేస్తున్నా. నా పొలిటికల్ కెరీర్ మొత్తం సాక్రిఫైస్ చేస్తున్నా. ఉన్న 2 పొలిటికల్ పార్టీలు నన్ను హేట్ చేస్తే నాకు ఆప్షన్ ఉండదు కదా ఏ పార్టీలో. అయినా సరే నేను మాట్లాడుతున్నా. ఎందుకు మాట్లాడుతానంటే నేను ప్రజల కోసం మాట్లాడుతున్నా. ఇప్పుడు ఒక పెద్ద ధర్నా చేయాలి అక్కడ. అక్కడ ధర్నా చేస్తే పొలిటికల్ బ్యాకప్ లేకుండా చేయగలరా? ఇప్పుడు అక్కడ ఢిల్లీలో జంతర్ మంతర్‌లో కాంగ్రెస్ వాళ్ళ బ్యాకప్ ప్లస్ అరవింద్ కేజ్రీవాల్ బ్యాకప్ లేకుండా స్టూడెంట్స్‌కి చేయగలరా అది? కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్నారు. అది చేయగలరా? ఆంధ్రప్రదేశ్‌లో స్కూల్స్ రన్ అవుతున్నాయి. ఈరోజు బంద్ కదా! గవర్నమెంట్ స్కూల్స్ రన్ అవుతున్నాయని చెప్పి నేను ఎక్కడో చదివాను. గవర్నమెంట్ కాలేజీలు, గవర్నమెంట్ స్కూల్స్ రన్ అవుతున్నాయి యథావిధంగా. అంత పెద్ద స్టూడెంట్స్ అంటే ఏంటి? ఎందుకు ఎన్డీఏ గవర్నమెంట్. ఎందుకు ఎన్డీఏ గవర్నమెంట్ అంటే ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ వాళ్ళు నీట్ ఎగ్జామ్ రాయలేదా? తెలుగుదేశం, జనసేన, బీజేపీకి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే నీట్ ఎగ్జామ్ రాయలేదా? వాళ్ళ పిల్లలకి అన్యాయం జరగలేదా? పేపర్ లీక్ అయితే వాళ్ళకి అన్యాయం జరగలేదా? ఎందుకు కాలేజీలు పెట్టారు ఆంధ్రప్రదేశ్‌లో? ఎందుకు రన్ అవుతున్నాయి? వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి స్టూడెంట్స్ ఎవరు నీట్ ఎగ్జామ్ రాయలేదా? ఏమీ చేయలేదా? వాళ్ళెందుకు ధర్నా చేయట్లేదు వైఎస్ఆర్సీపీ వాళ్ళు? మీకు కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నీట్ ఎగ్జామ్స్ పిల్లలు ఉంటారు కదా, మీ పిల్లలు కూడా. ఎందుకు చేయలేదు? ఎందుకు చేయాలంటే బేసికల్‌గా దిస్ ప్రొటెస్ట్ ఈజ్ అగెయిన్స్ట్ నరేంద్ర మోడీ గారు కాబట్టి చేయట్లేదు వీళ్ళు. మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ లోకల్‌గా జరిగినటువంటి టీచర్ పోస్టుల గురించి వీళ్ళిద్దరు ఇదంతా కూడా జరుగుతుంది. ఇదంతా చేయటం వల్ల బేసికల్‌గా మనం చాలా నష్టపోతున్నామని నేను చెప్పడానికి ట్రై చేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ యొక్క రాజకీయము చాలా నష్టపోతున్నాం మనము. దీనివల్ల చాలా ఎక్కువగా సఫర్ అయ్యేది మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ సఫర్ అవుతాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలు, మైనారిటీ పిల్లలు, పేద పిల్లలు, హాస్టల్స్‌లో చదువుకునేవాళ్ళు, కష్టపడి చదువుకునేవాళ్ళు, మెరిట్ మీద ఆధారపడ్డవాళ్ళు, రిజర్వేషన్ మీద ఆధారపడ్డవాళ్ళు, ఈ పిల్లలు సఫర్ అవుతూ ఉంటారు. ఈ పిల్లలకి ఇట్లాంటి పెద్ద వ్యవస్థ వచ్చినప్పుడు టాప్ టు డౌన్ మనకు ఒక పొలిటికల్ పార్టీ బ్యాకప్ అనేది ఉండాలి. ఆ పొలిటికల్ బ్యాకప్ లేదు కాబట్టే నేను రోజు మాట్లాడుతున్నా. ఎందుకన్నా పార్టీ పెట్టుకుంటే ఎవడు చేరాడు నా పార్టీలో? నేను తప్ప అంబేద్కర్ జనతా పార్టీలో రమేష్ తప్ప ఇంకొకడు ఎవడు లేడు. నేనే ఐఎమ్ ఓన్లీ ది సింగిల్ పర్సన్ ఇన్ దిస్ పొలిటికల్ పార్టీ. ఎవడు లేడు నా పార్టీలో. ఎవడు జారలేదు. ఎందుకు జారుతారు? వాళ్ళకి డబ్బులు ఇస్తే జారుతారు. నేను డబ్బులు ఇవ్వలేను కదా! ఆ డబ్బులు ఇచ్చే పొలిటికల్ పార్టీలు బ్యాకప్ చేయమంటే చేయట్లేదు. డబ్బులు ఇచ్చే పొలిటికల్ పార్టీలు, ధనం ఉన్న పొలిటికల్ పార్టీలు వీళ్ళు మోడీ గారి కోసం పనిచేస్తున్నారనేది నా యొక్క ఇది రోజు నేను మాట్లాడుతుంది. అంతే. చూడండి అక్కడ ఢిల్లీ యూనివర్సిటీలో బెదిరిస్తున్నారు వాళ్ళు. యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ పిల్లలు. ఏమంటే నీట్ ఎగ్జామ్ అందరు రాశారు. ప్రతి పిల్లోడికి అన్యాయమే. కరెక్ట్‌గా మాట్లాడితే ఎక్కడో ఒక దూరపు బంధువైన జగన్ గారు దూరపు బంధువు ఎఫెక్ట్ అయి ఉంటాడు. చంద్రబాబు నాయుడు గారు దూరపు బంధువు ఎఫెక్ట్ అయి ఉంటారు. ముఖ్యమంత్రులు కాబట్టి వాళ్ళ ఇంటికి రాకపోవచ్చు బంధువులు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు బంధువులు మొత్తం వాళ్ళ ఇంటికి వెళ్ళరు కదా! ఎక్కడో కుప్పంలోనో అక్కడ ఇక్కడ వాళ్ళ బంధువులు చాలామంది ఉంటారు. దూరపు బంధువులు ఎవరో ఎఫెక్ట్ అయి ఉంటారు. జగన్ గారు కడపలో ఉన్న బంధువులు మొత్తం ఆయన ఇంటికి పోరు కదా! ఎవరో ఎఫెక్ట్ అయి ఉంటారు. నీటికి సంబంధించిన వాళ్ళు. ఈ పిల్లలంతా మన బంధువులు కూడా ఎక్కడో ఎఫెక్ట్ అయి ఉంటారు. స్టూడెంట్స్ కూడా ఎక్కడో ఎఫెక్ట్ అయి ఉంటారు. మనం ఎట్లా ధైర్యంగా చేసి మనం మాట్లాడలేకపోతాం. రాజకీయ నాయకులు మాట్లాడలేరు. ఎందుకంటే వాళ్ళ కన్సర్న్స్ ఉంటాయి, పొలిటికల్ కన్సర్న్స్ ఉంటాయి, ఫైనాన్షియల్ స్కామ్‌కి సంబంధించిన కేసులు ఉంటాయి. ఇవన్నీ కూడా ఈడీ ఇవన్నీ కూడా కేసులు ఉంటాయి రాజకీయ నాయకులకి. కాబట్టి వాళ్ళు చాలా ఆలోచించి మాట్లాడతారు. స్టూడెంట్‌కి ఏం ఆలోచిస్తాడు? వాళ్ళేం స్కాములు చేశారు? వాళ్ళేం రాజకీయం చేశారు? వాళ్ళేం చేశారు? వాడు కుర్రోడు ఈ టీనేజ్ టక్కన దూకేస్తాడు అంతే. వాడికి కోపం వచ్చిందంటే తిరగబడేస్తాడు కుర్రోడు. వాడు తిరగబడ్డారు అక్కడ. కనీసం సపోర్ట్ చేయాలి కదా! బ్యాక్‌యార్డ్ నుంచి. సపోర్ట్ చేయాలి కదా! నేను అది అనేది. ఓకే. కనీసం అట్‌లీస్ట్ ఒక పొలిటికల్ పార్టీ రండి అండి. ఇండియా బ్లాక్ వైపుకి రండి అంటే ఎవరు రావట్లేదు. నాకు ఏం అర్థం కాదు ఈ పరిస్థితి. ఓకే. థ్యాంక్ యూ. నమస్కారం. ఓకే. మీరు మా పార్టీలో మీరు ఎట్లా చేరని చెప్పడం ఇష్టం. థ్యాంక్ యూ. నమస్కారం.